ఈ దర్గాలలో సమానత్వం కూడా ఉండదు సోదరుల. ఇస్లాం ధర్మం సమానత్వం నేర్పిస్తుంది. ఇప్పుడు మీరు నమాజ్కి వచ్చారు, మీలో ఉద్యోగం చేసుకునేవాడు, పోలీసు, డాక్టరు, కూలి పని చేసుకునేవాడు, సిమెంట్ పని చేసేవాడు అందరూ ఉన్నారా లేదా? అల్హమ్దులిల్లా. ఇమాం సాబ్ అందరికీ సమానంగా నమాజ్ చదివిపించాడా లేదా? అవునా కాదా? రంజాన్ వస్తే భోజనం తింటారు, మొత్తం అందరూ ఒకే విధంగా తింటారా లేదా? ఇస్లాం సమానత్వం నేర్పింది. కానీ దర్గాల్లో సమానత్వం ఉండదు. మామూలు వ్యక్తులు వచ్చారనుకోండి, ఆ పెద్ద ఆయన రాడు, పీఠాధిపతి రాడు. ఎవరు వస్తే వచ్చాడు? సినిమా యాక్టర్లు, డబ్బున్న బడాబాబులు, రాజకీయ నాయకులు వస్తే అప్పుడు ప్రత్యేకంగా వస్తాడు. చాదర కప్పుతాడు, దగ్గరుండి వాళ్ళకు మంచి మర్యాదలు చేస్తాడు, వాళ్ళ కోసం గంటల గంటలు నిలబడి దువాలు చేస్తాడు, దగ్గరుండి సాగనంపుతాడు. మామూలు వ్యక్తులకి రాడండి ఆయన, రాడు. ఇలాంటి సెలబ్రిటీలు వస్తే వస్తాడు. వాళ్ళకు మళ్ళీ సపరేట్ వాళ్ళు వచ్చే రోజున దర్గా అంతా నీట్గా చేయడం, మంచి సువాసనతో సెంటు అంతా కొట్టడము. ఈ ఇస్లాం ఏం నేర్పిస్తుంది? వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇస్లాం ధర్మం సమానత్వాన్ని నేర్పుతోంది, వీళ్ళు సమానత్వాన్ని చెడగొడుతున్నారు. కావున సోదరులారా, ఏది ధర్మమో ఏది అధర్మమో గ్రహించండి. ఈ దర్గాల యొక్క ఆరాధనను పూర్తిగా విడిచిపెట్టండి సోదరులారా. లేదంటే గనక అల్లాహ్ సుబ్హానహు తఆలా దగ్గర మనలోని ప్రతి ఒక్కరూ రేపు పట్టుబడేటటువంటి పరిస్థితి ఉంటుంది సోదరులారా.